ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, అర్బన్ సి రాజగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛత కార్యక్రమాల భాగంగా పొరుమామిళ్ల రోడ్లోని స్థానిక హైస్కూల్ నుండి విద్యార్థులు మరియు అన్ని శాఖల అధికారులతో కలిసి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడల్లో మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త థీమ్తో ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి, ఆరోగ్యానికి హానికరం, అలాగే కాలుష్యం దెబ్బతింటుంది. సో కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం అనేది ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా మనం నిషేధించలేకపోయినాం. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క ప్లాస్టిక్ వాడకానికి అంత అలవాటైపోయినారు, ఎందుకంటే ఈజీ. సో దానికి ప్రత్యామ్నాయంగా మనకు పేపర్ ఉంది, జూట్ ఉంది, అలాగే క్లాత్ ఉంది, ఇలాంటి కవర్స్ వాడచ్చు. సో మనకు తిరుమలలో కూడా ఇంతకుముందు అన్ని కూడా కవర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఈరోజు దాన్ని కూడా క్లాత్తో చేసినటువంటి బ్యాగుల్లో మనకు సరఫరా చేస్తున్నారు. సో ఇది ఒక ఉద్యమంలో అన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. ఇక్కడ అరేంజ్ చేసినటువంటి మన బద్వేల్ ఆర్డీఓ సార్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. మనకు చిన్నప్పటి నుంచి కూడా బుక్స్లో చదువుకుంటాం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో అంతా దీన్ని అవేర్నెస్ ఎక్కువ, ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం మన ఇంటి వరకే శుభ్రంగా పెట్టుకుంటున్నాం, అలాగే కొంత బయట ఏదో మున్సిపాలిటీ చూసుకుంటారు, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఈ విధంగా మన ఇంట్లోంచి ఉన్న చెత్తని బయటపడేసి దాన్ని ఈ విధంగా కొంత ప్లాస్టిక్ వాడకంలో కానీ వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈ పర్యావరణానికి కొంచెం ఇచ్చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, మన వాతావరణం అనేది ఎవరికి తేడా ఉండదు. ధనికునికి కానీ పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఆక్సిజన్ ఉంటుంది. నీవు చేసిన పని వల్ల నీ పక్కవానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. అంటే మన ఇంట్లో నీటుకుంటే చాలు, బయట ఎట్లా ఉన్నానంటే అది ఆ వాతావరణం కలిసిపోయి మన ఇంట్లోకి కూడా అదే గాలి వస్తుంది. వేరే సపరేట్గా మన ఇంట్లో ఉన్న గాలి మనం స్టోర్ చేసుకుని ఉండదు. కాబట్టి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి, ప్రతి నెల కూడా 3వ శనివారం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఎవరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే ఈ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించినారు. మన మున్సిపాలిటీ కమిషనర్ సార్ అయితేనేమి, మన ఆర్డీఓ సార్ ప్రతి ప్రోగ్రామ్ను కూడా ఆయన స్వయంగా పార్టిసిపేట్ అయిపోయి దీన్ని అవేర్నెస్ కలిగిస్తున్నాడు. దీనివల్ల చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగినాం. రీసెంట్గా కూడా ఒక ప్లాస్టిక్ సంబంధించి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కమిషనర్ మేము కలిసి దీన్ని తరిమి కొట్టాలంటే ఎవరో ఒక ఆఫీసరు ఒకరు చేస్తే ఇదేది కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కలిగించుకొని దీన్ని ప్రతి ఒక్కరు పాటిస్తేనే, చెప్పుకోవడం కాకుండా పాటిస్తే దీన్ని పారదోలుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం